గుడిసెలో ఉంటున్న శారద ఒక కుండ పట్టుకుని తీవ్రమైన ఎండలో నడుస్తూ ఉంటుంది. కాసేపటికి అపర్ణ ఇంటికొచ్చింది. ఏంటి శారద పిన్ని, ఇంత ఎండలో కుండ పట్టుకుని వచ్చావు? ఒక్కొండ నీళ్ళు అప్పుగా ఇవ్వే అపర్ణ. ఇంత ఎండలో చెరువు దగ్గరికి పోలేకపోతున్నాను. మళ్ళీ సాయంత్రం తీసుకొచ్చి నీ నీళ్ళు నీకు ఇచ్చేస్తానులే. మన్నించు శారద పిన్ని, నాకు నువ్వు ఎన్నోసార్లు సహాయం చేసావు. నీకు సహాయం చేయాలని నాకుంది, కానీ ఈ ఎండాకాలం చేయనివ్వడం లేదు. అందుకే నేను నీకు కొండ నీళ్ళు అప్పుగా ఇవ్వలేకపోతున్నాను. అది కాదు అపర్ణ, నేను మళ్ళీ సాయంత్రం తీసుకొచ్చి నీ దగ్గర తీసుకుంటున్న కొండ నీళ్ళనే తిరిగి ఇచ్చేస్తానంటున్నానుగా. ఏమంటావు? ఇవ్వు. నీళ్లు మాత్రం అడగబాకు పిన్ని, దయచేసి వెళ్ళండి. నీళ్ల కోసమైతే మరలా నా ఇంటికి సహాయానికి రాకండి. అది కాదు అపర్ణ, ఊర్లో ఎండాకాలం కష్టాలు పడలేక కొడుకు కోడలో రమేష్ అనామేకలో పట్నం పోతా పోతా మనవడు హరీష్ని మనవరాలు భవ్యని మా దగ్గర వదిలిపెట్టిపోయారు. ఇప్పుడేమో పిల్లలు దాహం దాహం అంటున్నారు. ఇంట్లో చూస్తే చొక్క కూడా నీళ్లు లేవు. అందుకే నీ దగ్గరికి కొండ నీళ్లు కోసం వచ్చాను. శారద పిన్ని, నువ్వెన్నైనా చెప్పు, ఎంతైనా బ్రతిమలాడు. నేను మాత్రం కుండ కాదు కదా, గ్లాసుడు మంచినీళ్లు కూడా ఇవ్వను. ఏమన్నా అనుకో, నీ ఇష్టం. పిల్లల కోసమైనా ఇవ్వవంటే అపర్ణ అని శారద నీళ్ల కోసం బ్రతిమిలాడుతూ అడుగుతుంది అపర్ణని. అయినా సరే అపర్ణ మనసు కరగలేదు. మరింత కఠినంగా మారుతుంది. కోపంగా శారదని అక్కడ్నించి వెళ్ళిపోమని నెట్టేస్తుంది. దాంతో శారద బాధపడుతుంది. ఆ బాధతోనే అక్కడ్నుంచి కుండ పట్టుకుని నీళ్ల కోసం వెళ్తుంది. ఇక మరోపక్క సిటీలో మారుమూల ఉన్న పేదల కాలనీ అది. ఆ కాలనీలోని ఒక చిన్నపాటి ఇంట్లో అనామిక, రమేషు కాపురం ఉంటున్నారు. ఒక టేబుల్ ఫ్యాను, నీళ్ల కుండ, 2-3 వంట గిన్నెలు తప్ప పెద్దగా సామాన్లేమీ లేవు ఆ ఇంట్లో. రమేష్ ఒక చోట కూర్చొని బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండగా అప్పుడే అక్కడికి అనామిక వస్తుంది. ఏవండి, ఇప్పుడు కన్నీళ్లు పెట్టుకునేంత కష్టమే వచ్చింది? ఇంకా కొత్తగా ఏ కష్టం రావాలి అనామిక? ఈ ఎండాకాలం తీసుకొచ్చిన కష్టాలు చాలవా? విడదీసిన బంధాలు చాలు. ఓహో, ఊర్లో ఉన్న అత్తమామల గురించి, మన పిల్లల గురించి బాధపడుతున్నారా? నేనొక్కనే బాధపడుతున్నానా అనామిక? ఆ బాధ నీకు మాత్రం లేదా? బాధ లేదని నేను అబద్ధం చెప్పలేనండి. నాకు కూడా మీకులాగే చాలా బాధగానే ఉంది. ఇంతకాలం ఊర్లో ఏ కష్టం వచ్చినా, ఎన్ని కన్నీళ్ళొచ్చినా అత్తాకోడళ్ళం ఒకరికొకరం తోడుగా ఉండేవాళ్లం, అండగా నిలబడేవాళ్లం. ఊరి మొత్తం మా అత్తాకోడళ్ళ అన్యోన్యతని చూసి అందరూ కుళ్ళుకునేవాళ్లండి. అదే కదా అనామిక నేను చెప్పేది. అలాంటి అత్తాకోడలని ఈ ఎండాకాలం వేరు చేసింది. మన పిల్లలు అమ్మా నాన్నల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నారో ఏంటో. మనతో రమ్మని ఎంత చెప్పినా పిల్లలే వినలేదు కదండి. నానమ్మ తాతయ్యలతోనే ఉంటామని ఎంత మారం చేశారో మీరు కూడా చూశారు కదా. అవుననామిక, పిల్లలు పుట్టినప్పటి నుంచి నానమ్మ చేతుల్లోనే పెరిగారు, తాతయ్య ఒడిలోనే ఆడుకున్నారు. వాళ్ళని వదిలిపెట్టి రావాలంటే నానమ్మ తాతయ్యల ప్రేమ రానివ్వలేదు. పిల్లలకి ఇలాంటి కష్టాలు తెలియవు కదా అనామిక. అవునండి, మనం కూడా సిటీకి రాకుండా ఊర్లోనే అత్తామామలతో కలిసిమెలిసి ఉంటూ ఉన్నంతలో తింటూ ఉంటే బాగుండేదని నాకు ఇప్పుడు అనిపిస్తుందండి. అవుననామిక, ఈ ఎండాకాలం పేరుతో సిటీకి వలసొచ్చిన మనం ఇక్కడ కూడా నీళ్ల గురించి, కరెంటు గురించి, ముఖ్యంగా ఈ పనుల గురించి కష్టాలు పడుతూనే ఉన్నాం అని రమేష్ అంటుంటే అనామిక రమేష్ చెప్పిన మాటల్ని మౌనంగా వింటూ ఉంటుంది. ఇక గుడిసెలో ఉన్న పిల్లలు హరీషు, భవ్యలు ఎండవేడికి తట్టుకోలేకపోతూ ఉంటారు. ఓర్ నాయనో, ఇదేమేండా, ఇట్లా అయితే బ్రతకడం కష్టమే. ఈ వేడికి, ఈ ఉబ్బరానికి తట్టుకోవడం నా వల్ల కాదు చెల్లి. ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చెయ్యాలి? నా వల్ల కూడా కావడం లేదన్నయ్య. పోనీలే, స్నానం చేసుకుంటే హాయిగా ఉంటుందని అనుకుంటే మన ఇంట్లో నీళ్లు కూడా లేవు. నీళ్ల కష్టాలు మొదలయ్యాయి. అవును చెల్లి, ఊర్లో ఎండాకాలం కష్టాలు ఇంత ఘోరంగా ఉంటాయని గనక ముందే తెలిస్తే మనిద్దరము అమ్మా నాన్నలతో వెళ్ళిపోయేవాళ్ళం కదా చెల్లి. అవునన్నయ్య, కానీ అన్నయ్య, అమ్మా నాన్న పట్నం వెళ్ళిన కొన్నాళ్ళకి మనం వస్తావంటే వద్దని చెప్పారు కదా. అవును చెల్లి, అయితే పట్నంలో కూడా ఎండాకాలం కష్టాలున్నాయంటావా? ఉండొచ్చు చెల్లి, ఎండాకాలం ఎక్కడైనా ఒకేలా ఉంటుంది కదా అని మాట్లాడుకుంటూ ఉండగా పొలం నుంచి ప్రసాద్ ఇంటికొచ్చాడు. తాతయ్య, మేము ఈ ఎండకి ఇంట్లో ఉండలేము. కూలర్ తెచ్చుకుందాం తాతయ్య.
వామ్మో, కరెంటు బిల్లు కట్టుకోవడం మనకి కష్టమవుతుందిరా మనవడా. నీళ్లు కూడా తాగలేకపోతున్నాం, ఒక ఫ్రిడ్జ్ కూడా తెచ్చుకుందాం తాతయ్య. మనం పేదవాళ్ళం తల్లి, మన దగ్గర అంతంత బడ్జెట్ లేదమ్మా. కూలర్ వద్దు, ఫ్రిడ్జ్ వద్దులే, ఏసీ తీసుకుందాం తాతయ్య. పిల్లలు, ఒకసారి మనం ఎక్కడుంటున్నామో చూసుకొని మాట్లాడండి. మనం పాకలో ఉంటున్నాం తాతయ్య. పాకలో ఉంటున్న వాళ్ళు ఏసీ పెట్టుకోవద్దా తాతయ్య? మనవడా, మనవరాలా, మీ ఇద్దరికీ దండం పెడతాను. కొద్ది కాలం పాటు ఓర్చుకోండి. ఎండాకాలం అయిపోతుంది, వర్షాకాలం వచ్చుద్ది. అప్పుడు మనకెట్టాంటి ఇబ్బంది ఉండదు అని ప్రసాద్ వాళ్ళిద్దరికీ బ్రతిమాలింపుగా చెబుతూ ఉంటాడు. ఇక సిటీలో ఉన్న అనామిక, రమేష్లు బాధగా వాళ్ళ పరిస్థితిని తలుచుకొని మాట్లాడుకుంటూ ఉంటారు. అనామిక, ఈ వారం రోజుల్లో కేవలం 2 రోజులు మాత్రమే నేను కూలి పనులకి వెళ్ళాను. ఆ 2 రోజుల కూలీ డబ్బులు అసలు మనకేం సరిపోతాయి చెప్పు? అలా సరిపోవనే కదండి నేను కూడా పాచి పనులు చేసుకుంటున్నాను. అలా పాచి పని చేస్తూ అక్కడ మిగిలింది తీసుకొస్తున్నావు కాబట్టే అది మనం తింటూ ఇలా నెట్టుకొస్తున్నాం. లేకపోతే మన పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది. ఇంకొన్ని రోజులైతే ఈ ఎండాకాలం వెళ్ళిపోతుంది, వానాకాలం వచ్చేస్తుంది. మనం మళ్ళీ మన ఊరికి వెళ్ళిపోవచ్చండి. అప్పటి వరకు నేను ఇక్కడ ఉండలేనమిక. మనం రేపే మన ఊరికి వెళ్ళిపోదాం. ఈ ఎండాకాలం తీసుకొచ్చిన కరువు కష్టం మనల్ని చంపితే చనిపోదాం, బ్రతకనిస్తే బతుకుదాం. ఏమంటావు నువ్వు? మీరెక్కడుంటే నేను అక్కడే ఉంటానండి. పదండి, ఊరికైతే ఊరికే వెళ్ళిపోదాం. అక్కడే ఏదో ఒక పని చేసుకుంటూ బ్రతుకుదాం అని అనామిక కూడా చెప్తుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అనామిక, రమేష్ సిటీ నుంచి బయలుదేరి ఊరికొచ్చేస్తారు. కొడుకు కోడలు సిటీ నుంచి రావటం శారదా దంపతులకి సంతోషంగా అనిపిస్తుంది. ఇక అలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. ఎండాకాలం ఎండలు రోజురోజుకు ముదిరిపోతున్నాయి. ఊళ్ళో నీళ్లు లేక పంటలు పండక కరువు ఏర్పడింది. ఒకరోజున హరీషు, అమ్మా ఆకలేస్తుందమ్మా, నీళ్ళవుతున్నాయి, తట్టుకోలేకపోతున్నానమ్మా, ఏమైనా చెయ్యి. నాన్న, అన్నయ్య పరిస్థితి అలా ఉంటే ఇక నేను ఎలా బ్రతుకుతాను నాన్న? నీళ్ళు, వాటర్ అంటూ పిల్లలిద్దరూ అల్లాడిపోతూ ఉంటారు. అది చూసి అనామిక బాధగా ఏడుస్తూ ఉంటుంది. అయ్యో నా పిల్లలారా, ఏడిస్తే వచ్చే నా కన్నీళ్లతోనైనా మీ దాహం తీరుద్దామని అనుకుంటే ఈ ఎండకి ఆ కన్నీళ్లు కూడా రావడం లేదు. ఇప్పుడెలా పిల్లలు? మీ ఆకలిని ఎలా తీర్చాలి? మీ దాహాన్ని ఎలా తీర్చాలి? మనం ఇక్కడుండి బాధపడ్డం కాదు కోళ్ళ. దాహం తీరాలంటే నీళ్లు కావాలి, ఆకలి తీరాలంటే అన్నం కావాలి. ఈ రెండిలా పాకలో ఉంటూ బాధపడ్డం వల్ల అవ్వవో. నీళ్ల కోసం చూద్దాం పద అని శారద, అనామిక ఊరంతా తిరుగుతూ నీళ్ల కోసం చూస్తూ ఉంటారు. ఎక్కడా ఒక్క చుక్క నీరు కూడా కనిపించలేదు. ఊరంతా ఎండిపోయి కనిపిస్తుంది వాళ్ళిద్దరికీ. అత్తయ్య, నేను ఆయన పట్టు నుంచి వచ్చేసి తప్పు చేశామా? ఇప్పుడదే అనిపిస్తుంది కోళ్ళ. మీరిక్కడికి రాకుండా మమ్మల్ని అక్కడ తీసుకెళ్లిపోయి ఉంటే బాగుండేదనిపిస్తుంది. అవునత్తయ్య, అక్క నేను పాచి పనులు చేస్తూ ఒక పూట కాకపోయినా ఇంకో పూట అన్నం పెట్టేదాన్ని, దాహం తీర్చేదాన్ని. పాకలో పిల్లలు ఆకలి దాహం అంటూ అల్లాడిపోతున్నారు. నాకైతే ఏం చేయాలో అర్థం కావడం లేదు. తిరిగి పట్నం వెళ్ళిపోదామా కోళ్ళ? మళ్ళీ పట్నం అంటే ఆయన ఏమంటారో అత్తయ్య? కొడుకుతో మీ మావైతే నేను మాట్లాడతానుగా. పట్నంలో ఉన్నప్పుడు నేను ఆయనతో అదే అన్నాను అత్తయ్య, ఆయనే వినిపించుకోలేదు. ఏదైనా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను, నేను జన్మనిచ్చిన పిల్లలను అలా వదిలిపెట్టి రావడం నా మనసు ఎందుకో బాధపడుతుందనా మీక. మనం మన ఊరికి వెళ్ళిపోదామని చెప్పాడు అత్తయ్య. కొడుకు మాటలు నిజమేనమ్మా. ఏ వెళ్ళిన ఈ ఊళ్ళు ఎట్టా బతుకుతాం? ఇప్పుడు చూడు ఎంత కష్టంగా ఉందో నువ్వే చూసావుగా అని అనుకుంటూ తిరుగుతున్న వాళ్ళకి ఊరి చివర ఒక బోరింగ్ అనిపిస్తుంది. అంతే, అత్తాకోడళ్ళకి పోతున్న ప్రాణం బ్రతికినట్టవుతుంది. వెంటనే సంతోషంగా అనామిక ఇలా అంటుంది, అత్తయ్య బోరింగ్. అవును కోళ్ళ, నాకు తెలిసి ఈ బోరింగ్లో నీళ్లు ఖచ్చితంగా ఉండే ఉంటాయి. పాతకాలం నాడిది కదా. ఒకవేళ నీళ్ళొస్తే పిల్లల కోసం ఇంటికెలా తీసుకెళ్తాం అత్తయ్య చెప్పండి? ఇంటికెళ్ళి వాటర్ డబ్బా పట్టుకుని వస్తాను కోళ్ళ. అత్తయ్య, ముందు అసలు నీళ్ళు వస్తున్నాయో రావట్లేదో చూద్దాం పదా అని చెప్పి అనామిక ఆ బోరింగ్ దగ్గరికి వెళ్లి కొడుతూ ఉంటుంది. నీళ్లు రావు. కొట్టి కొట్టి అలసిపోతుంది అనామిక. కాసేపు శారద కొట్టడం మొదలు పెడుతుంది. అలా ఎప్పటికో కొట్టగా కొట్టగా నీళ్ళొస్తాయి. శారద, అనామిక ఇద్దరూ ఆ నీటిని చూసి ఎంతో సంతోషపడతారు. ఎల్లుకోళ్ళ,
ఇంటికి వెళ్ళి కొండను తీసుకురా. అలాగే అత్తయ్య అని చెప్పి అనామిక అక్కడి నుంచి అతివేగంగా ఇంటికొచ్చి పిల్లల్ని తీసుకుని బోరింగ్ దగ్గరికి వస్తుంది. శారద ఆ బోరింగ్ కొడుతూ ఉంటుంది. ఆ పంపులో నుంచి నీళ్ళొస్తూ ఉంటాయి. పిల్లలు ఆ నీళ్లలో జలకాలాడుతూ ఉంటారు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. సాయంత్రం అయింది. వాతావరణం చల్లగా ఉండటంతో పాత రేకుల ఇంటి ముందు వేసుకున్న మంచంలో ప్రసాదు కూర్చుని ఉన్నాడు. రోజు ఈ వేళకి కొడుకు కోళ్ళు ఇద్దరూ వచ్చేవాళ్ళు. ఈరోజేంటి ఇంకా రాలేదు? ఏమై ఉంటుంది? బహుశా తీసుకెళ్లిన కుండలు అమ్ముడు పోలేదు కావచ్చు. అన్ని రోజులు మనవి కాదుగా అని అనుకుంటూ ఉండగా చల్లని మజ్జిగ గ్లాస్తో శారద వచ్చింది. ఇదిగోండి, ఈ చల్లని మజ్జిగ తాగండి అని చెప్పి ప్రసాద్కిచ్చింది. ప్రసాద్ ఆలస్యం చేయకుండా మజ్జిగ తాగి, కొండలో ఉన్న చల్లదనం ఇంక ఎందులో రాదు గదా శారదా? రాదండి. అందుకే కదా ఎండాకాలం ఎక్కువగా మనం చేసే కొండలు అమ్ముడుపోతా ఉంటాయి. నీళ్లు కోసం పెద్దవి, మజ్జిగ కోసం చిన్నవి తీసుకుంటా వెళ్తా ఉంటారు. అవును శారదా, తోపుడు బండి నిండా కొండల్ని తీసుకుని మార్కెట్కెళ్ళిన కొడుకు కోళ్ళు ఇంకా ఇంటికి రాలేదు. ఎందుకో ఏమో, ఓసారి ఫోన్ చేసి కనుక్కోపోయావా? ఫోన్ చేయలేదండి. తీసుకెళ్లిన కొండలు అమ్ముడుపోవడానికి ఎక్కడెక్కడ తిరుగుతున్నారో ఇద్దరో. తప్పదు కదా శారదా, మనం చేసేది కొండలు, అమ్మేది కొండలు, మనల్ని బతికిచ్చేది ఆ కొండలే. మరట్లాంటి కొండలు అమ్ముడు పోతేనేగా మనం 2 పూట్ల అన్నం తినేది. అంతే కదండి. ఆ మంగమ్మ దగ్గరికెళ్ళి మనవడు మనవరాల్ని తీసుకొస్తావా? ఇంకా వాళ్ళ చదువు అయిపోలేదుగా. అయ్యాక మంగమ్మ ఫోన్ చేస్తుంది. అప్పుడెళ్ళి నేను పిల్లలిద్దరిని తీసుకొని వస్తానులేండి అని శారదా దంపతులు మాట్లాడుకుంటూ ఉంటారు. ఖాళీ తోపుడు బండితో అనామిక దంపతులు సంతోషంగా ఇంటికొస్తారు. శారదా ప్రసాదులు వాళ్ళని, ఖాళీ తోపుడు బండిని చూసి ఎంతో సంతోషిస్తారు. వారెవ్వా కోళ్ళ, చాలా రోజులకి తోపుడు బండి ఖాళీగా మన ఇంటికొచ్చింది. ఈ రోజు మాత్రం మనం పండగ చేసుకోవాల్సిందే. అవునత్తయ్య, నిజంగానే పండగ చేసుకోవాలి. నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఇంతలా కుండలు అమ్ముడుపోవడం ఇదే మొదటిసారి అనుకుంటాను. బండి నిండుగా తీసుకెళ్లిన కుండలు మొత్తం అమ్ముడిపోయాయి అత్తయ్య. ఎంతైనా నా ట్రైనింగ్ కదా, అట్టాగే ఉంటది మరి. ఉషు, చీకటవుతుంటే కూడా కాకులు తమ గూటికెళ్లకుండా ఇంకా అక్కడక్కడ గోస్తున్నాయి. ఎలాండహే అని అంటూ శారద వైపు చూస్తాడు ప్రసాద్. శారద దిక్కులు చూస్తూ ఉంటుంది. ఎక్కడ కాకులు? నాకేం కాకులు కనిపించడం లేదు కదా అని అంటుంటే రమేష్ అనామిక నవ్వుతూ ఉంటారు. కాసేపటికి ఆ కాకి ఎవరన్నది శారదకు అర్థమవుతుంది. ప్రసాద్ వైపు కోపంగా చూస్తుంది. అత్తయ్య, ఈరోజు కుండలు మొత్తం అమ్ముడిపోయాయి కదా, వాటి తాలూకా డబ్బులు ఇవిగోండి, తీసుకోండి అని చెప్పి అనామిక డబ్బుల్ని శారదకిస్తుంది. శారద కన్నీళ్లు పెట్టుకుంటూ ఆ డబ్బుల్ని చూస్తుంది. ఏమి శారద, డబ్బుల్ని చూస్తున్నప్పుడైనా సంతోషంగా చూడవే, ఇప్పుడు కూడా ఏడిపోయినా కొంచెం నవ్వు. ఈ బాధతో వస్తున్న కన్నీళ్లు కావండి, ఆనందంతో వస్తున్న కన్నీళ్లు. చాలా రోజులకి ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు చూస్తున్నాను. అవును శారద, ఆ డబ్బుల్ని నాకు కూడా ఒకసారి ఇవ్వు, నేను నా కళ్ళారా చూస్తాను అని ప్రసాద్ అడగగానే ఆ డబ్బుల్ని శారద ప్రసాద్కిస్తుంది. డబ్బుల్ని చూస్తూ ప్రసాద్ కూడా కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఇక వాళ్ళిద్దరూ అలా బాధపడుతూ ఉంటారు. కాసేపటికి శారద ఇలా అంటుంది. ఇప్పుడు మీరెందుకు ఏడుస్తున్నారండి? మనకి మంచి రోజులు రాబోతున్నాయని సంతోషంగా ఏడుస్తున్నాను శారద. నాన్న, మనం కొన్ని ఎక్కువ కుండలు చేసి పెట్టుకోవాలి నాన్న. అవును మావయ్య, ఇక నుంచి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రోజున సంత జరుగుతుంది. ఆ సంతలో మన కుండలు నమ్మడానికి పెడదాం మావయ్య. ఈ ఆలోచన ఇది బాగుంది కోళ్ళ. అసలే ఎండాకాలం, ఎండలు కూడా దంచి కొడుతున్నాయి. ఫ్రిడ్జ్లో నీళ్లు తాగడం వల్ల లేనిపోని గొంతు సమస్యలు వస్తున్నాయని వార్తలు కూడా వస్తున్నాయి. అందువల్ల కొండలు ఎక్కువగా అమ్ముడిపోయే అవకాశం కూడా ఉంది. అవునమ్మా. అత్తయ్య, పిల్లలు మంగమ్మ ట్యూషన్ నుంచి ఇంకా రాలేదా? డబ్బులు వచ్చాయి కదా కోళ్ళ, ఆ మంగమ్మకి డబ్బులు కట్టి పిల్లల్ని తీసుకొస్తానుండు. ఏమోయ్, అలాగే చికెన్ తీసుకురా, చాలా రోజులవుతుంది చికెన్ తినక అని ప్రసాద్ అనగానే శారద కోపంగా చూస్తూ, కళ్ళకి డబ్బులు కనబడ్డాయి కదా, ఎక్కడుపుకి ఎక్కడ లేని కోరికలు పుట్టుకొస్తాయి. అది తినాలనుంది, ఇది తినాలనుంది అని కోపంగా అనగానే ప్రసాద్ ముఖం చిన్నబుచ్చుకుంటాడు. అది చూసి అనామిక నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. పోనీలేమ్మా, అందరం తిందాంగా, తీసుకురా, నాకు కూడా తినాలనుంది. కొడుక్కి తినాలనుందనగానే ఇంక ఈ తల్లికి మాటలు రావులే అని అనగానే శారద అక్కడి నుంచి నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది.
రమేషు ప్రసాదులు మంచంలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అనామిక ఆ పాత రేకుల ఇంట్లో ఒక మూల ఉన్న పొయ్యి దగ్గర వంట చేస్తూ ఉంటుంది. ఇంతలో శారద హరీషు భవ్యలతో చికెన్ తీసుకుని ఇంటికి చేరుకుంటుంది. పిల్లలు సంతోషంగా ప్రసాద్ దగ్గర కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. శారద పిల్లల బ్యాగులని చికెన్ని తీసుకుని ఇంట్లోకి వెళ్తుంది. ఓ అరగంట గడుస్తుంది. తర్వాత ఇంటి బయట చాప వేసుకుని చల్లని గాలికి చికెన్ కూరతో సంతోషంగా భోజనం చేస్తూ ఉంటారు ఆ కుటుంబం. ఎన్ని రోజులకి ఎంత సంతోషంగా అందరం కలిసి కూర్చొని అన్నం తింటున్నాం కదా కోళ్ళ. అవునత్తయ్య, మనం అప్పటి నుండి మట్టి కుండలు చేసి అమ్మితే బాగుండేది కదా అత్తయ్య. కానీ మనం మొదట్లో మట్టి బొమ్మలు చేశాం కదా, అప్పుడు మనకి చాలా ఇబ్బంది ఏర్పడింది. పోనీలేమ్మా కోళ్ళ, ఇప్పుడు ఆ కుండలేగా తయారు చేస్తున్నాం. ఈ రోజు వచ్చినట్టు అన్ని రోజులు డబ్బులొస్తాయి, మన పరిస్థితులు కూడా మారతాయిలే. ఏమిటి తాతయ్య, ఈరోజు కుండలు అమ్ముడిపోయి డబ్బులొచ్చాయా? అయితే ఆలస్యం చేయకుండా కూలర్ షాప్కి వెళ్ళి ఒక కూలర్ కొనుక్కుందాం. ఈ రేకుల వేడికి ఇంట్లో నిద్ర పట్టడం లేదు తాతయ్య. అవును నానమ్మా, రేపు మార్నింగే వెళ్ళి ఒక కూలర్ తెచ్చేసుకుందాం. చల్లగా గాలి తగులుతూ ఉంటే హాయిగా పడుకోవచ్చు. పిల్లలు, ముందు మీరు అన్నం తినండి అని అనామిక చెప్పగానే హరీషు భవ్యయిక ఏమీ మాట్లాడకుండా అన్నం తింటూ ఉంటారు. ఇక ఆ తర్వాత ఆ వేడి ఫ్యాన్ గాలికి అతి కష్టం మీద పడుకుంటారు. మరుసటి రోజున ఇంటి ముందు ఖాళీ స్థలంలో ప్రసాదు మట్టిని తొక్కుతూ ఉంటాడు. అతనికి కొద్ది దూరంలో శారద ఒక చెక్క కుర్చీలో కూర్చొని ఉంటుంది. ఏంటండి ఆ తొక్కడం? అట తొక్కితే కొండలు చక్కగా మృదువుగా రావు. మంచిగా తొక్కండి. మట్టి మెత్తగా మృదువుగా ఉంటేనే కొండలు బాగా వస్తాయి. కొండలు బాగా ఉంటేనే అందరూ మన దగ్గర కొంటారు. అంతలా బాధపడకపోతే ఆ తొక్కడం ఎట్టాగో ఇక్కడికొచ్చి నువ్వు తొక్కి చూపించచ్చుగా శారదా. వామో, నాకు మోకాలు నొప్పులు. ఇప్పుడు నాకు 10,000 రూపాయలు ఇచ్చినా సరే ఈ మోకాలు నొప్పులతో నేను మట్టిని తొక్కలేను. చెప్పడం చాలా తేలిగిలే శారదా, చేసి చూపించడమే కష్టం. అంటే ఏమిటి మీ ఉద్దేశం? నేను మాటలు చెబుతున్నాను గాని చేతలు చేయడం లేదని అనుకుంటున్నారా? అనుకోవడంగా శారదా, నీ మొహం పట్టుకుని నిన్నే అంటున్నానుగా అని అంటూ ఉండగానే రమేషు అనామిక ఇద్దరూ కలిసి తట్టల నిండా మట్టిని మోసుకొచ్చి ప్రసాద్ దగ్గర పోస్తారు. అత్తయ్య, నాకొక ఆలోచన వచ్చింది. అలా చేస్తే మనం ఈ ఎండాకాలం మొత్తం చల్లగా హాయిగా పడుకోవచ్చు. పిల్లలు కూడా కూలర్ కావాలని, ఫ్యాన్ కావాలని, ఏసీ కావాలని గొడవ చేయరు. ఏమిటి కోళ్ళ మంచి ఆలోచన. అత్తయ్య, ఇప్పుడు మనం మట్టితో తయారు చేస్తున్న కుండని ఎందుకు కొంటున్నారు? ఎందుకేమిటి కోళ్ళ? నీళ్లు చల్లగా ఉండడానికి, మజ్జిగ కూడా చల్లగా ఉండడానికి, మొత్తం మీద చల్లగా ఉండడానికి కుండలు కొంటున్నారని అర్థమవుతుంది కదా అత్తయ్య. అవును కోళ్ళ, అట్టాగని రాత్రిపూట ఒక్కొక్కరిని ఒక్కొక్క కుండలో పడుకోమని చెబుతావా ఏంటి కోళ్ళ? అయ్యో అత్తయ్య, కుండలో పడుకోవడానికి మనం లిల్లీపుట్స్ బ్యాచ్ కాదు కదా అత్తయ్య, మానవ బ్యాచ్. అందుకని కొండింటిని తయారు చేసుకుందాం అని చెప్పగానే ఆశ్చర్యంగా అత్తగారు శారద చూస్తూ ఉంటుంది. అయోమయంగా ప్రసాద్ కూడా ఏమీ అర్థం కానట్టుగా చూస్తూ ఉంటాడు. వావ్, వండర్ అనామిక, ఇది నిజంగా సూపర్ డూపర్ ఆలోచన తెలుసా? ఎలాగూ మన చేతుల్లోని పనే కదా నాన్న, బ్రహ్మాండంగా చేసుకుందాం. మట్టి కుండ ఇల్లు ఇంతకు ముందు ఎక్కడా లేదు. ముందుగా మనమే కట్టుకుందాం నాన్న. మన ఫ్యామిలీనే మొదటి కుండ ఇంటి ఫ్యామిలీ అవుతుంది అని రమేష్ ఆనందంగా అనగానే నిజంగానే అనామికకి వచ్చిన ఆలోచన బావుందని ఇంటిల్లిపాది మెచ్చుకుంటారు. ఇక ఆలస్యం చేయకుండా అందరూ కలిసి మట్టి కుండ ఇల్లు కట్టడానికి సిద్ధపడతారు. ప్రసాదు, హరీషు మట్టిని తొక్కుతూ ఉంటారు. అనామిక, రమేష్, భవ్య మట్టిని మోస్తూ ఉంటారు. కాసేపటికి పెద్ద పెద్ద మట్టి ముద్దలు తయారు చేస్తారు. మావయ్య, కాసేపు రెస్ట్ తీసుకోండి. ఉదయం నుంచి మట్టిని తొక్కుతూనే ఉన్నారు. అవునాన్న, నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో అని చెప్పగానే ప్రసాదు కాసేపు మట్టున్న కాళ్లతో మంచంలో కూర్చుంటాడు. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. అందరూ కలిసి రాత్రి పగలు అనే తేడా లేకుండా కష్టపడి ఒక పెద్ద మట్టి కుండ ఇంటిని కట్టుకుంటారు. అదే ఇంట్లో కాపురం పెడతారు. అది చల్లగా ఉండటంతో పిల్లలు కూడా ఎలాంటి అల్లరి చేయకుండా ప్రశాంతంగా పడుకుంటారు. అన్ని రోజులుగా కూలర్ కావాలి, ఏసీ కావాలి, పడుకోలేకపోతున్నాం అని పేచీ పెట్టిన పిల్లలు కూడా ఈ మట్టి కుండ ఇంటిని ఆనందిస్తూ హాయిగా పడుకోవటం మొదలు పెడతారు. ఆ కుండ మట్టి ఇంట్లో పళ్ళు, కూరగాయలు, పాలు, పెరుగు, మీగడ ఇలా ఏదీ పాడవకుండా మంచిగా ఉంటున్నాయి. అనామిక కట్టిన మట్టి కుండ ఇంటిని చూసి ఊరి వాళ్ళు మొదట్లో హేళన చేస్తూ ఉంటారు.
మీరేమనుకున్నా మాకొచ్చిన నష్టమేమీ లేదు, లాభం అంతకన్నా లేదు. తెలిసిన వాళ్ళు కనుక సరదాగా ఇంట్లోకొచ్చి కూర్చోండి, టీ ఇస్తాం, తాగేసి వెళ్ళండి అంతే అని చెప్పి అనామిక వాళ్ళని తీసుకుని కుండ ఇంట్లోకి వెళ్తుంది. అక్కడ చల్లగా ఉండటంతో వాళ్ళంతా చాలా సంతోషిస్తారు, అనామికాని మెచ్చుకుంటారు. అనామిక, మేం కూడా నీకు డబ్బులిస్తాం, మాకు కూడా ఇలాంటి చల్లని కుండింటిని తయారు చేసివ్వవు అని అడుగుతుంది ఇంటికొచ్చిన కమల. ఇక అప్పట్నుంచి అనామిక దంపతులు ఆ ఊళ్ళో ఉన్న చాలా మందికి వాళ్ళు కట్టుకున్న మాదిరిగానే కుండ ఇళ్లను కట్టడం మొదలు పెడతారు. ఆ డబ్బులతో సంతోషంగా జీవించటం మొదలు పెడతారు. ఈ విధంగా అనామిక తనకొచ్చిన ఆలోచనని ఒక వ్యాపారంగా మలుచుకుంటుంది. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.